ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టాదశోऽధ్యాయః మోక్ష సంన్యాస యోగః. 47వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. తనకు నిర్దేశింపబడిన ధర్మము అంటే స్వధర్మం గుణము లేనిదిగా కనపడినప్పటికీ కష్టతరమైందైనా సరే ఇతర ధర్మములు ఎంత మంచివిగా కనపడినప్పటికీ పరధర్మము కంటే స్వధర్మము శ్రేష్టమైనదే అవుతుంది. స్వధర్మాన్ని పాటిస్తే ఎటువంటి పాపము అంటదు. ఈ శ్లోకం మీకు 3 అధ్యాయం 35వ శ్లోకంగా కనిపిస్తుంది. ఈ శ్లోకాన్నే పదాలు మార్చి అదే విధంగా ఇక్కడ తెలిపారు వ్యాసుల వారు. ప్రతి మానవుడికి ఒక ధర్మం, ఒక కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాసం, అది దాని ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కానీ మనిషి విశ్వాసఘాతకం, నమ్మక ద్రోహం చేయటంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికి పుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించిపోయాడు. పిల్లి తన తోటి పిల్లిని చంపదు, పులి సాటి పులిని చంపదు. కానీ మానవుడు తన తోటి మానవుని చంపుతున్నాడు. అంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద మక్కువ ఎక్కువ. మానవ ధర్మం, మానవత్వం అందరినీ సమానంగా తన మాదిరి చూడటం, ఇది చాలా కష్టం. అందుకే మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు. అంటే మానవులు ఎవరి ధర్మం వారు పాటించటం లేదు, పరధర్మాన్ని పాటిస్తున్నారు. స్వధర్మం ఆచరించటం చాలా కష్టం. కాబట్టి స్వధర్మం పనికిరాదు అని అవివేకంతో అనుకుంటూ ఉంటారు. పరధర్మం చాలా మంచిది అని భావిస్తుంటారు. ఎలాగంటే విద్యార్థి ధర్మం పాఠశాలకు వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోవటం, చదువుకున్న పాఠాలు రాత్రి వల్లె వేయటం, ఇది చాలా కష్టం. కానీ స్కూలు కాలేజీ ఎగ్గొట్టి తిరగటం పరధర్మం, అది చాలా సుఖం. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమ విద్యుత్ ధర్మమును వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాలలో ఇతర వ్యాపకాలలో పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మము, కానీ వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవటం స్వధర్మం. అంటే నేను ఎవరు, కోహం, నేను వేరు, దేహము వేరు అని తెలుసుకోవటం, నిష్కామ కర్మలు చేయటం, భగవంతుని సేవించటం, ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందటం, ఇది స్వధర్మం. ఇది చాలా కష్టం. నేనే ఈ శరీరం, ఇదంతా నాది, ఈ ప్రాపంచిక సుఖములు అనుభవిస్తున్నాను, ఆస్తులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులు నా సర్వస్వం అనటం పరధర్మం. ఇది చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది. ఆఖరుగా ఒక్క మాట, ప్రతి వ్యక్తికి వివాహ బంధం ఉంటుంది. భార్యను సహధర్మచారిణిగా చూడటం, భర్త ధర్మం భార్యను వదిలిపెట్టి ఇతర స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవటం పరధర్మం. ఇదే సూత్రం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భార్యాభర్తలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే ఈ నేరాలు ఘోరాలకు ఆస్కారమే ఉండదు అని గ్రహించాలి. రాముడు స్వధర్మాన్ని పాటించాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. రాముడు పరధర్మాన్ని ఆశ్రయించాడు, ఇతరుల సొత్తుకు ఆశించాడు. రావణుడు పరధర్మాన్ని ఆశ్రయించాడు, ఇతరుల సొత్తును ఆశించాడు.
ఉన్న రాజ్యం పోయింది, తుదకు ప్రాణం కూడా పోయింది. ఇదే మంచి ఉదాహరణ. ఎవరైతే కొంచెం కష్టమైనా స్వధర్మాన్ని పాటిస్తూ పరధర్మం జోలికి పోకుండా ఉంటే అతడికి ఎటువంటి పాపము అంటదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే స్వధర్మం అంటే ఆత్మధర్మము, ఆత్మజ్ఞానం సంపాదించటం. అలా కాకుండా ధన సంపాదనే ధ్యేయంగా ప్రపంచ జ్ఞానం మాత్రమే సంపాదించటం పరధర్మం. 48వ శ్లోకం. సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ సర్వారంభ హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః. ఓ అర్జున, మానవులకు ఒక స్వభావిత తమ స్వభావ సిద్ధమైన కర్మదోషములో కూడినది అయినను స్వధర్మమును వదలకూడదు. ఎలాగంటే అగ్ని ఎంతటి ప్రకాశాన్ని ఇస్తూ అగ్ని పొగతో కష్టపడి ఉన్నట్టు ఈ లోకంలో చేయబడే ప్రతి కర్మ కూడా ఏదో ఒక దోషముతో కప్పబడి ఉంది. కర్మల గురించి మరి కొంచెం వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు 3 గుణముల హెచ్చుతగ్గులతో కష్టపడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది, ప్రకాశాన్ని ఇస్తుంది, వెలుగును ఇస్తుంది. కానీ అగ్ని పక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేం కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి. కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలటం మంచిది కాదు. నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేస్తే కర్మఫలములను భగవంతుడికి అర్పిస్తే ఆ కర్మలలో దోషం ఉన్నా ఆ కర్మల వాసనలు అంటాం. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ, అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పటం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదము వలన దోషములు ఉన్నా వాటిని పరమాత్మ పరంగా చేస్తే వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నారు పరమాత్మ. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాం. కాళ్ళ కింద పడి ఎన్నో జీవులు మరణిస్తాయి. అందుకే దానికి ప్రాయచిత్తంగా పంచమహాయజ్ఞములు చేయమన్నారు. బ్రహ్మయజ్ఞము, దేవతలను ఆరాధించటం, శాస్త్రములు చదవటం, వినటం. పితృయజ్ఞం అంటే పితృదేవతలను ఆరాధించటం, జలతర్పణములు, పిండ ప్రదానములు చేయటం. దేవయజ్ఞం అంటే సకల దేవతారాధన, హోమములు చేయటం, పూజలు, వ్రతాలు చేయటం. భూతయజ్ఞం అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టటం. మనుష్య యజ్ఞం అంటే బ్రాహ్మణులకు, అతిథులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తిపరచటం. వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి. 49వ శ్లోకం. అసక్త బుద్ధి సర్వత్ర జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సంన్యాసేనాధిగచ్చతి. అన్ని విషయముల యందు ఎటువంటి ఆసక్తి, బంధము లేకుండా ఉండే బుద్ధి కలవారు, మనస్సును జయించిన వాడు, కోరికలు, ఆశ తుష్టలేనివాడు, నిష్కామ కర్మలు ఆచరించేవాడు, తాను చేసిన కర్మల ఫలములను త్యాగం చేయటం ద్వారా ఆత్మజ్ఞానమును తెలుసుకోగలడు, పరమపదమును పొందగలడు. పరమాత్మ ఇప్పటి వరకు కర్మలు, వాటి రకములు, అవి ఎలా చేయాలి అనే విషయం చర్చించి ఇక్కడి నుంచి జ్ఞానయోగం గురించి చెబుతున్నారు. ఎవరైతే
దేని యందు ఆసక్తి లేకుండా ఉంటుందో, ఎవరు మనస్సును జయించగలరో, ఎవరికైతే కోరిక ఆశ లేకుండా ఉంటుందో, ఈ 3 గుణములు కలిగి ఉంటే జ్ఞానం వస్తుంది. అప్పుడు అతనికి నిష్కర్మ సిద్ధి లభిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం కలగటం, పరమాత్మలో ఐక్యం కావటం, ఈ స్థితి కలగడానికి అన్నిటినీ త్యాగం చెయ్యాలి. 3 గుణములు, వాటి వలన కలిగే వికారములను త్యాగం చెయ్యాలి. కర్మఫలములను త్యాగం చెయ్యాలి. విషయ వాంఛలను, ఆశాపాశములను త్యాగం చెయ్యాలి. అప్పుడే పరమగతి లభిస్తుంది. ఇక్కడ సర్వత్రా అని అన్నారు. అంటే ఏదో కొన్ని విషయముల మీద కాకుండా ఏ కర్మ చేసినా అన్ని కర్మలను కర్తృత్వ భావన లేకుండా, ఆసక్తి అంటే అటాచ్మెంట్ లేకుండా చేయాలి. అన్నీ ఎందుకులే, కొన్నిటి మీద ఆసక్తి కలిగి ఉందాము అని అనుకుంటే ఆ కొన్ని కర్మలు బంధనములు కలిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని కర్మలు నిరాసక్తంగా చెయ్యాలి, కానీ శ్రద్ధతో చెయ్యాలి. జితాత్మ అంటే మనసును జయించటం. అది చాలా కష్టం. మనసు మాట వినదు అనే సామెత అటు ఇటు పరిగెత్తే మనసును అదుపులో పెట్టుకోగలగాలి. దైవ ధ్యానంలో కూర్చున్న మనసు పనికిమాలిన విషయాల వెంట పరిగెడుతూనే ఉంటుంది. హిమాలయాలకు వెళ్ళినా మనసు మాత్రం మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనసును అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. విగత స్పృహ అంటే చూసిందల్లా, విన్నదల్లా, తాకిందల్లా నాకు కావాలి అనే కోరిక లేకుండా ఉండాలి. దీనికి ఇంద్రియ నిగ్రహం కావాలి. ఏ వస్తువు చూసినా అది మంచిదా చెడ్డదా, మనకు అవసరమా అనవసరమా అని ఆలోచించి, బుద్ధిని సంప్రదించి, విచక్షణ ఉపయోగించి తరువాత కర్మ చేయాలి. అంతేగాని చూసిందల్లా కావాలి అని కోరుకోవటం పనికిరాదు. నైష్కర్మ్య సిద్ధిం అంటే నిష్కామ కర్మలు చేయటం వలన కలిగే స్థితి. ఆత్మజ్ఞానం, ఆత్మను గురించి తెలుసుకోవటం, బంధనములు తెగిపోవటం, ఇటువంటి స్థితి కలుగుతుంది. ఈ స్థితి పరమాం అంటే అన్నిటికంటే శ్రేష్టమైనది, పరమమైనది. ఇంతకంటే గొప్పదైన స్థితి మరొకటి లేదు. హరే కృష్ణ.